గత వారం రోజులుగా మా గ్రామంలో జరుగుతున్నటువంటి పీపీఎల్ సీజన్ 1 మ్యాచ్ ఘనంగా ముగిసింది. పీపీఎల్ సీజన్ 1 క్రికెట్ ట్రోఫీ కోసం మా గ్రామంలోని ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ స్టార్స్ భీకరంగా సంగ్రామంలో తలపడ్డాయి. కానీ చివరికి ఆరెంజ్ ఆర్మీని విజయం వరించింది. తద్వారా కప్పుని కైవసం చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. టోర్నీ అంతటా సక్రమంగా జరగడానికి మా ఊరి ఆర్గనైజర్స్ చాలా కష్టపడ్డారు. అందులో ప్రముఖులు అన్నగారిని పరిచయం చేస్తున్నాను, చూడండి. నమస్కారం, నా పేరు ఇల్లం జోసెఫ్. సో నాతో ఉన్నది మా గ్రామ పెద్ద యువ నాయకుడు చేపూరి శేఖర్ గౌడ్ అన్నగారు. నిజంగా మనం చూసినట్టయితే మా ఊర్లో ఒక పెద్ద టోర్నమెంట్ జరిగింది. అది కూడా పీపీఎల్ సీజన్ 1 నామకరణతో జరిగింది. సో యువత ఈ రోజుల్లో చెడు అలవాట్ల వైపు వెళ్తున్నారు కాబట్టి సో క్రీడా వైపు మళ్లించాలనే ఉద్దేశంతో పెద్ద మనసుతో అన్నగారు చేపూరి శేఖర్ గౌడ్ అన్నగారు మరి ఎంతో శ్రమించి, ఎంతో సమయాన్ని వెచ్చించి, సో ఎంతో మందిని ఒప్పించి ఒక గొప్ప అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. తద్వారా 2 జట్లు అద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆటగాళ్లు మరి ఆనిముత్యాల్లా బయలుపడే అవకాశం అన్నగారు కల్పించారు. ఏదేమైనా ఇంత చక్కటి అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. ఎందుకంటే విభిన్న మనస్తత్వాలు కలిగిన మనుషుల మధ్య అందరినీ సంఘటితం చేసి ఐక్యంగా ఒక గొప్ప టోర్నమెంట్ ను జరిగించడం చాలా సంతోషం. ఈ రోజు మా ఊర్లో సెకండ్ వార్డు గెలిచినప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాలు మా గ్రామస్తులు గెలుచుకున్నారు. నిజంగా మా గ్రామము ఇతర గ్రామాలకు ఒక మాదిరిగా ఉండాలని మా అన్నగారి గురించి ఒక విషయం చెప్తాను, వినండి. అలనాడు తెలంగాణ మల్దేశ ఉద్యమంలో అన్నగారు తన ప్రాణం సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కొట్లాడారు. సో రానున్న రోజుల్లో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ జీవైజే. ఇంత పెద్ద టోర్నీలో నాకు కామెంటరీ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి మరియు గ్రామ పెద్దలకు నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదిగో అదిగో అంటూ ప్రతి ఒక్క క్షణం ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ వేదిక దుర్గమ్మ స్టేడియం మరోవైపు మ్యాచ్ ను తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా గ్రామ పెద్దలు అలాగే ఆర్గనైజర్స్ కమిటీ చక్కటి లంచ్ ని ఏర్పాటు చేశారు. మా ఊరి గొప్పతనం ఏంటంటే ఏదైనా చిన్న ఈవెంట్ జరిగినా మరి దాతృత్వం చేయడానికి మా గ్రామస్తులు పరుగులు తీస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ టోర్నమెంట్ అంతంలో నా తమ్ముడు గుండెల కార్తిక్ మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసి ప్రేక్షకులకు కనువిందు చేశాడు. తమ్ముడు, నీకున్న అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో నువ్వు ఒక గొప్ప క్రికెటర్ గా కావాలని ఒక అన్నగా దీవిస్తూ, ఇదిగో నా మిత్రుడు దొడ్ల శ్రీకాంత్ గారి టీం ఆరెంజ్ ఆర్మీ ఫైనల్లో భీకరంగా తలబడి కప్పును కైవసం చేసుకుంది. కంగ్రాచులేషన్ శ్రీకాంత్ అండ్ టీం. చివరగా ఒక్క మాట, నేను బయట ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నా నా గ్రామంలో గెలుచుకున్న అవార్డే నాకు ప్రత్యేకం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ జీవైజే.